గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. మంచిర్యాలలో కాంగ్రెస్ నేతల భూ కబ్జాల లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కమిషన్ల రూపంలో వందల కోట్లు వసూలు చేసేలా బిగ్ బ్రదర్స్ పక్కా ప్లాన్తో కథను నడిపించారు. బిల్డర్లు వ్యాపారులతో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు చేసుకుని దోచుకున్నారు. విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్స్ వచ్చేలా చేస్తామని వసూళ్లకు పాల్పడి హెచ్ఎండిఏతో వందల ఫీట్ల రోడ్డుకు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయించారు. అడుగడుగున నిబంధనలను తుంగలో తొక్కి గెజిట్ విడుదల చేయించారు. దేవాదాయ శాఖకు తెలియకుండానే వారి భూముల్లో అలైన్మెంట్లో మార్పులు చేశారు. మరోవైపు పెద్దల కోసం హెచ్ఎండిఏ అధికారులు నిబంధనలకు నీళ్లొదిలారు. నోటిఫికేషన్లో ఒకలా, గెజిట్లో మరోలా సర్వే నెంబర్ల మార్పులు చేసి లూటీకి సహకరించారు. రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో 2,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో 7 సంవత్సరాల కాలపరిమితితో 7.74% వార్షిక వడ్డీకి 750 కోట్లు, 11 ఏళ్ల కాలపరిమితితో 7.84% వడ్డీకి 500 కోట్లు, 21 ఏళ్ల కాలపరిమితితో 7.91% వడ్డీకి 750 కోట్లు సేకరించింది. సిద్దిపేట జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ధాన్యం బస్తాకు నిప్పు పెట్టి రోడ్డుపై బైఠాయించారు రాయ్పోల్ మండలం వీరానగర్ గ్రామ రైతులు. ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేస్తారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు తల్లడిల్లిపోతున్నారు. 40 రోజులుగా గడుస్తున్నా కాంటాలు కాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసింహులపేట మండలంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వస్త్రం తండా పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తారు. వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరు, అధికారుల పొంతనలేని సమాధానాలతో మొక్కజొన్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కాంటాలు కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నామని ఆవేదన చెందారు. మార్కెట్లో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, భూమి యజమాని వచ్చి తంబు ఇంప్రెషన్ ఇస్తే తప్ప కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మండిపడుతూ సిద్దిపేట జిల్లాలో రోడ్డెక్కారు పుల్లూరు గ్రామ రైతులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నామని మండిపడుతున్నారు. పుల్లూరు గ్రామ స్టేజ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు. వనపర్తి జిల్లాలో రైతుల కడుపు మంట కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన అన్నదాతలు వనపర్తి మండలం కొత్తకోట రహదారిపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. లారీలు రావడం లేదని, మిల్లులకు పంపిన ధాన్యాన్ని దించకుండా వెనక్కి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రహదారిపై పెద్దగుండవెల్లి గ్రామ రైతులు రాస్తారోకో చేస్తారు. మొక్కుబడిగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు తరలించడం లేదని రైతులు మండిపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 167 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాం వద్ద గత 4 రోజుల నుండి రైతులు రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న బస్తాలు దిగుమతి కోసం కిలోమీటర్ మేర ట్రాక్టర్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. హమాలీలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దుతిరుగుడు వరి మక్కలను ప్రభుత్వం కొనడం లేదని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచెర్ల గ్రామంలో ధాన్యానికి నిప్పంటించి తమ నిరసన తెలియజేశారు. రైతులను అనేక రకాలుగా కష్టాలు పెడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు లేక రైతులు కళ్ళాల్లో పడిగాపులు కాస్తుంటే అధికారులు ప్రజాప్రతినిధులు పర్యాటక వారం అంటూ సంబరాలు చేసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి నిలదీశారు. రైతులు పుణ్యక్షేత్రాలకు వెళ్లే పరిస్థితిలో ఉన్నారా? ఇది ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా రేచపల్లిలో కొనుగోలు కేంద్రాలను జీవన్ రెడ్డి పరిశీలించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు మానవత్వాన్ని చాటుకున్నారు. కోటపల్లిలోని వ్యవసాయ గోదాముల వద్ద బాల్కా సుమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు భోజన ఏర్పాట్లు చేశారు. వడ్ల బస్తాల లోడింగ్ కోసం రోజుల తరబడి వేచి చూస్తున్న రైతులు హమాలీల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మంత్రి వివేక్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గన్ని బ్యాగులు లేవు, లారీలు రావు, హమాలీల కొరతతో రైతులు అరిగోసపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు అన్ని రకాలుగా విఫలమైందని ఎండగట్టారు. 6 నెలల పంట చేతికొచ్చిందనే ఆనందంలో ఓ వృద్ధ రైతు పసిపిల్లాడిలా మారిపోయాడు. మరికొత్త మిషన్ కోత కోస్తుంటే రైతు ఆనందంతో పల్టీలు కొట్టాడు. గెంతులు వేస్తూ తెగ సంబరపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా పంటపై రైతుకున్న మక్కువను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లయ్యాక కాంగ్రెస్ సర్కారుకు సోయొచ్చిందా అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతోనే సర్కారు మొద్దునిద్ర వీడిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన హామీలు నమ్మి ప్రజలు పట్టం కడితే ఫలితం లేకుండా పోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పేద ప్రజల కడుపు కొడుతుందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పలువురు నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచే కాదు సొంత పార్టీ శ్రేణుల నుంచే మద్దతు కరువవుతుంది. మంత్రులు హాజరవుతున్న కార్యక్రమాలను కూడా కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రికి సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఎఫ్సెట్ 2026లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన మల్లాడి ఋషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఉప్పల్ చిలకనగర్ డివిజన్కు చెందిన ఋషికిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నానక్రమ్గూడలోని కేటీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ కేటీఆర్ చేతుల మీదుగా ఋషికి ₹1,00,000 చెక్కును అందజేశారు. సాధారణ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమని అభినందించారు. సిద్దిపేట జిల్లా షేరుపల్లి గ్రామానికి చెందిన అత్తిలి ప్రవీణ్ జ్యోతి దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నరన్ ట్రస్ట్ చైర్మన్ నాగండ్ల నరేంద్రనాథ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ₹5,00,000 ఆర్థిక సాయం చేశారు.
సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం నుండి అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్న భారీ వృక్షం గాలుల దాటికి కుప్పకూలింది. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. తెగించిన బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ మరోసారి బయటపడింది. పోక్సో కేసులో బాధితురాలి తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. బండి సంజయ్ ఆయన కొడుకుకు మద్దతుగా మాత్రం కాంగ్రెస్ నేతలు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మల్లు రవి కొత్త పురాణం మొదలుపెట్టాడు. బండి సంజయ్పై బీజేపీలోని ఎంపీలే కుట్ర చేస్తారని చెప్పాడు. పిల్లలు తప్పు చేస్తే తండ్రులను రాజీనామా చేయమనడం తప్పని పేర్కొన్నారు. మల్లు రవి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ పాలన అంటేనే భూ కబ్జాలు అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. మంచిర్యాలలో కాంగ్రెస్ అనకుండలు ఉన్నాయని విమర్శించారు. మీరే దందాలు చేసుకుంటారా, నేను చెయ్యొద్దా అన్నట్లు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా భూదందాలకు తెగబట్టాలని ధ్వజమెత్తారు. తన కొడుకు వేం కృష్ణభార్గవరెడ్డి పేరిట లెక్కలేనన్ని అసైన్డ్ భూములు కాజేశారని విరుచుకుపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అధికారుల అలసత్వంతో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రోడ్డు మీద చెత్త కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేస్తారన్న రేవంత్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం విజయపూరి కాలనీలో ఎస్ఎన్డిపి నాలాను సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ జాతీయ పార్క్ పరిసరాల్లో గ్రీనరీ తొలగింపుపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో చెట్లను తొలగించుకుంటూ పోతే పట్టణంలో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేబీఆర్ పార్క్ రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. లోకల్ కాంగ్రెస్ నాయకుడు బెస్తా చంద్రం ఓ మహిళను ఘోరంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ఆ కాంగ్రెస్ నాయకుడి వేధింపులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు వాపసు తీసుకోవాలంటూ గ్రామ పెద్దల నుంచి మహిళలకు బెదిరింపులు ఎదురయ్యాయి. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ పరిసరాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లు, విద్యుత్ తీగలు, వైర్లు, పైపులు వరుసగా దొంగతనాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో ఇండ్లు, షాపుల కూల్చివేతలు తీవ్ర వివాదాస్పదమైంది. అభివృద్ధి పేరిట కూల్చివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే తరతరాలుగా వస్తున్న దుకాణాలను కూల్చడంతో తమ జీవనోపాధి పోయి రోడ్డున పడ్డామని మండిపడుతున్నారు. మానియా జనరల్ హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తారు. విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అక్రమార్కులకు ఇసుక దందా కాసుల పంట పండిస్తోంది. ఉన్నతాధికారుల చేతివాటం ఉండడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. పోలీసు వాహనం పక్కనే ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఎల్లమ్మ తల్లికి బోనాలు పెట్టడానికి వచ్చిన దళిత మహిళలను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు గౌడ మహిళలు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో ఈ ఘటన జరిగింది. 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఎల్లమ్మ బోనాల్లో ప్రతిసారి తమను అవమానిస్తున్నారని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను గుళ్ళోకి రానివ్వాలంటూ దళితులంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు.
నారాయణపేట జిల్లాలో బంగారం దుకాణాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుండి 15% పెంచడంతో ధరలు పెరిగి వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడిందని దుకాణ యజమానులు ఆరోపిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేసి సుంకాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ పిలుపునివ్వడాన్ని నిరసించారు. ఆర్మూరు, ఆలూరు మండలాల్లోని ఇటుక బట్టీలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి, ఆర్మూరు న్యాయమూర్తి పి శ్రీదేవి రైడ్ చేశారు. ఈ బట్టీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది కార్మికులను నిర్బంధించి వెట్టి చాకరీ చేయిస్తున్నారని గుర్తించారు. ఆయా కార్మికులకు విముక్తి కల్పించారు. చిన్నపిల్లలను సైతం పనిలో పెట్టుకున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో కోడి పందాలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కోళ్లు, కోడి కత్తులు, మొబైల్ ఫోన్లు, బైక్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రామిరెడ్డి తెలిపారు. పట్టుబడ్డ వారిలో పాత నేరస్తులు 4 ఉన్నట్టు తెలిపారు. వీరిలో గడ్డం రాకేష్ అనే వ్యక్తి గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడని, ఇప్పుడు సింగరేణిలో క్లర్క్గా పనిచేస్తున్నాడని డీసీపీ తెలిపారు. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పెరూరులోని ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న ధాన్యం దగ్ధమైంది. పక్కనే ఉన్న పొలంలో చెత్తను తగలబెట్టిన రైతు చేతిలోని నిప్పు కణికలు ఎగిరి సమీపంలోని ఐకేపీ సెంటర్లోని ధాన్యం మీద పడడంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా సెంటర్లో నిల్వ ఉన్న ధాన్యం కాలి బూడిదైంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కోట్రా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద ఓ సైకో నానా హంగామా సృష్టించాడు. కత్తితో బెదిరిస్తూ దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. ఎయిమ్స్ ఆసుపత్రి నర్సుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు కొందరు ధైర్యం చేసి సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సైకోని బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న పాత వ్యవసాయ బావి చుట్టూతా సిమెంట్ గాజులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మట్టి పిల్లలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2 తీవ్ర గాయాలయ్యాయి. బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా హాలియా మండలం ఇబ్రహీంపేట జంట హత్యల కేసు పోలీసులు ఛేదించారు. 5.5 ఎకరాల భూమి కోసమే తల్లి కూతులను సొంత బంధువులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలో పాల్గొన్న 8 మందిలో 5గురిని అరెస్ట్ చేయగా మరో 3 పరారులో ఉన్నారు. కండలో కారం చల్లి చున్నీలతో గొంతు బిగించి హత్యకు పాల్పడినట్టు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. బీటెక్ విద్యార్థిని అత్యాచారం కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడతల ఉదయ్గా గుర్తించారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయ్ బాధిత విద్యార్థిని బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు. ఈ నెల 14న బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి వడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ పెద్ద ఎత్తున అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంది. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించింది. 1.1 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం, 9.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ పలు ప్రాంతాల్లో 18 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. తెలంగాణలో పానుండి బగబగలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మే 3వ వారానికి వచ్చిన సూర్యుడు తగ్గేదేలే అంటూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాలపై నిప్పుల వర్షం కురిపిస్తూ సూర్య సూపర్ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ చల్లని కబురు చెప్పిందనుకునే లోపే మరో 4 రోజులు హీట్ వేవ్స్ తప్పవంటూ బాంబు పేల్చింది.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆరుగుండ శ్రీధర్ గుప్తా తెలిపారు. 12 లక్షలకు పైగా మెడికల్ షాపు నిర్వాహకులు ఈ బంద్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీ చేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పలు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆ తీర్పును సవరించడానికి గాని నీరుగార్చడానికి గాని కోర్టు నిరాకరించింది. అవసరమైతే రెబీస్ వ్యాధి సోకినట్లుగా నయం చేయలేనివిగా భావించిన వీధి కుక్కలకు కారుణ్య మరణం కలిగించడానికి ప్రభుత్వం వెనుకాడకూడదని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడులోని తంజావూరులో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. విజయ్ నేతృత్వంలోని టీబీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే ఛాన్స్ ఉందన్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని, అందుకు డీఎంకే పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, డీఎంకే తిరిగి పుంజుకుంటుందన్నారు. వాహనదారులకు కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. 4 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచింది. మొన్నటికి మొన్న లీటర్పై ₹3 పెరిగితే తాజాగా 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయన్నారు. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. పాల్ఘర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు కంటైనర్ను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. పుతిన్ పాల్గొనే విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ నిర్ధారిస్తూ ప్రపంచంలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న క్రమంలో ఇది కీలక దౌత్య కలయికగా పేర్కొన్నారు. దీని కారణంగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత విస్తరిస్తుందన్నారు. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఖతార్, సౌదీ, యుఏఈ పాలకుల అభ్యర్థన మేరకు ఇరాన్పై చేపట్టాల్సిన దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అరబ్ దేశాలపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించామన్నారు. ప్రస్తుతం ఆ దేశంతో శాంతి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంపై యుద్ధం చేస్తున్న మిత్రులు ట్రంప్, నేతాన్యాహులను చంపే వారికి భారీ నజరానా ప్రకటించింది. వారిద్దరిని హత్య చేసిన వారికి అక్షరాల ₹560 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి ప్రతీకారంగానే ఈ బిల్లును తెస్తున్నామన్న ఇరాన్ ప్రస్తుత ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో మసీదు వద్ద దుండగులు కాల్పులకు తెగబట్టారు. అనంతరం తమను తాము కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. టర్కీలో కాల్పులకు 10 మంది బలయ్యారు. మెర్సిల్లో ఓ దుండగుడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడ్డాడు. ఓ రెస్టారెంట్లోకి చొరబడిన ఆఘాంతకుడు అక్కడి వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 6 మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం మరో ప్రాంతంలో జరిపిన ఫైరింగ్లో 4 ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. దేశంలో వరుస రైలు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, బీహార్ ఘటనలు మరవక ముందే ఉత్తరాఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యోగ్నగరి, రిషికేశ్ వద్ద ఉజ్జయిని ఎక్స్ప్రెస్ షంటింగ్కు వెళ్తుండగా పట్టాలు తప్పింది. ఇంజన్తో పాటు 3 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు ఖాళీగా ఉండడంతో ప్రాణనష్టం తప్పింది. ట్రైన్ బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. కాంగో, ఉగండాలలో ఎబోలా వైరస్ వణికిస్తుంది. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే 100 మందికి పైగా బలి కాగా మరో 400 మంది చికిత్స పొందుతున్నారు.
అయితే కాంగోలో 6 అమెరికన్లకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. బాధితులను క్వారంటైన్కు తీసుకొచ్చామన్నారు. మరోవైపు ఎబోలా స్పెర విహారం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని ఎన్సీడీసీ నిశితంగా గమనిస్తోంది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతుంది. సుమారు 8,000 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10% అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 78,000 మందికి కాస్త తక్కువగా ఉన్న మెటా ఉద్యోగుల సంఖ్యలో ఈ మార్పుల ప్రభావానికి గురైన వారి సంఖ్య దాదాపు 20% చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభంతో దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడుతుంది. మదుపరుల లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు కోల్పోయి 75,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 23,618 వద్ద ముగిసింది. ఇక రూపాయి జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $90.51గా ఉంది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్రాయిల్ క్రూడ్ ఆయిల్ ధర $110లకు చేరింది. బంగారం ధరల్లో ఒడిదొడుకులకు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజులుగా తగ్గినట్టే తగ్గి ఇవాళ మళ్లీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $750 పెరగగా 24 క్యారెట్ల ధర $820 మేర పెరిగింది. ఇక వెండి కిలోకి $5,000 మేర తగ్గి $2,85,000కు చేరింది. ప్లే ఆఫ్స్లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ విసిరింది. లక్నో సూపర్ జైంట్స్పై జరిగిన కీలకమైన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించగా ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. మే 24న ముంబైలో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవుతుంది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.